ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, శుభములు తెలియచేస్తున్నాం. అనుదినం ప్రభు సన్నిధిలో మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభు వారి సన్నిధిలో మీతో కలిసి వాక్యం పంచుకోవడానికి నాకు ఇచ్చిన కృపను బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నా. నిజమే ప్రియ దేవుని సంగమా, ప్రతి ఒక్కరూ కూడా వారు ఏ సంఘంలో ఉంటే ఆ సంఘంలో, ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంలో చాలా వాల్యుబుల్ పర్సన్గా ఉండాలి అని ఆశపడతారు. చాలా వాల్యుబుల్ వ్యక్తిగా వారు బ్రతకాలని ఆశపడతారు. కానీ ఒక వ్యక్తి వాల్యుబుల్ పర్సన్గా మార్చబడాలి అంటే దేవుని యొక్క మహిమతోటి నింపబడాలి. ఈ సమయంలో చిన్న వాక్య భాగం నేను మీకు జ్ఞాపకం చేయబోతున్నా. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 2వ వచనం. మహిమ కలిగిన దేవుడు అతనికి ప్రత్యక్షమాయెను. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఆ రోజు దేవుడు అబ్రహాముకి మహిమ కలిగిన దేవునిగా ప్రత్యక్షమయ్యాడు. ఆమేన్. ఎప్పుడైతే అబ్రహాముకి మహిమ కలిగిన దేవునిగా ప్రత్యక్షమయ్యాడో, అబ్రహాము దేవునికి ఎలా కనబడ్డాడంటే ఆ సమయంలో అతని దృష్టిలో దేవుడు అతన్ని పిలిచేవాడిగా కనబడ్డాడు. ఆమేన్. ప్రియ సహోదరా, సహోదరి, దేవుని సంగమా, ప్రభు దృష్టిలో నీవున్న మందిరంలోనే, నీవున్న ఆఫీసులోనే, నీవున్న ప్రాంతంలోనే దేవుడు నిన్ను పిలిచేలాగా నీవు బ్రతకగలుగుతున్నావా, నీవు జీవించగలుగుతున్నావా ఆలోచించు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు పిలుపుకి లోబడు. నువ్వు ఎప్పుడైతే ప్రభు పిలిచేలాగా నువ్వు బ్రతుకుతున్నావో, ప్రభు పిలుపును అందుకునేలాగా నువ్వు బ్రతకగలుగుతున్నావో, దేవుడు నిన్ను పిలిస్తే కనుక నువ్వు వాల్యుబుల్ పర్సన్గా మార్చబడతావు. అవును, నిజమే ప్రియ దేవుని సంగమా. ఆ రోజు పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది వాల్యుబుల్ పర్సన్గా మార్చబడ్డారు. ఎట్లా మార్చబడ్డారంటే వారు దేవుని పిలుపుకి తగ్గట్టుగా వారి జీవితం ఉన్నది. సో ఆ పిలుపును వారు అందుకున్నారు కాబట్టి వాల్యుబుల్ పర్సన్గా మార్చబడ్డారు. ఈ రోజు నువ్వు ఎక్కడైతే ధృవీకరించబడుతున్నావో, ఎక్కడైతే నిషేధించబడుతున్నావో అక్కడ నువ్వు వాల్యుబుల్ పర్సన్గా మార్చబడాలి అంటే కనుక అబ్రహాము ఏమీ లేనప్పుడు వచ్చాడు. కానీ చివరికి తన సమయం ఎండకు వచ్చేటప్పటికి ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ అబ్రహాం కొరకు ఏమంటారంటే, నీకేంటయ్యా, నీవు మా మధ్యన మహారాజులాగా ఉన్నావు, నీకు ఏది కావాలంటే అది తీసుకో అని చెప్పేసి ఆ ప్రాంతంలో ఉన్న రాజు అబ్రహాముతో మాట్లాడడం జరుగుతుంది. ఆమేన్. మీరు ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంలో మీకంట పై స్థానంలో ఉన్నవారు, మీకు బాస్గా ఉన్నవారు, లేదా మీకు లీడర్స్గా ఉన్నవారు మిమ్మల్ని హానర్ చేయాలి అంటే, మిమ్మల్ని ఘనపరచాలి అంటే కనుక మీరు విశ్వాసంతో జీవించాలి, విశ్వాసంతో బ్రతకాలి. అబ్రహాం ఎలా బ్రతికాడు అంటే విశ్వాసంతో బ్రతికాడు. అబ్రహాం ఎలా జీవించాడంటే విశ్వాసంతో జీవించాడు. ప్రియ దేవుని సంగమా, ఆ విశ్వాసము మీ యొక్క జీవితంలో కనబడుతుందా? మీ మందిరముల్లో మీరు జీవిస్తున్నారు, విశ్వాసంతో జీవిస్తున్నారా లేదా అనేది ఈ ఉదయకాల సమయంలో ఒక్క నిమిషం మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఈ విధముగా మీ జీవితాన్ని ఈరోజు మీరు ప్రారంభించగలిగితే గనక మహిమ కలిగిన దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై ఎలాగైతే వాల్యుబుల్ పర్సన్గా మార్చారో, ఈ రోజు అదే మహిమ కలిగిన దేవుడు మీరు విశ్వసిస్తే గనక ఖచ్చితంగా మీకు ప్రత్యక్షమై మీరు ఉండే ప్రాంతంలో, మీ మందిరంలో మిమ్మల్ని వాల్యుబుల్ పర్సన్గా మార్చుతారు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు.